ఏమైంది బ్రో ఎందుకు కొడుతారు? అరే వాడు మా చెల్లెతో మాట్లాడుతుండ్రా 2 నెలల నుంచి చూస్తాను నేను చెల్లెతో మాట్లాడుతున్నాడు ఈరోజు సండే మా వాళ్ళంతా ఎటు పోయారు టైం పాస్ అయితే లేదు ఎవడు లేడా ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అరే బాబు అమ్మాయి రైతు వేదిక రారా? రైతు వేదిక కాడికా? ఇక సండేనే కదా రా రాదు టైం పాస్ అయితే లేదు. శివగాని కూడా తీసుకొని రా. సరే సరే శివాని తీసుకొని వస్తుంది. శివారై ఏం చెప్తున్నారా? అమ్మాయి గారు ఫోన్ చేసింది ఆడికి రైతు వేదిక కాడికి రమ్మని పోదాం పరాదు మరి. నాకు చేయలేరా? నాకు చేసిండుగా అందుకే అయినట్టు అయితే పోంపా మరి. దా తిన్నావారా శివ? తిన్నారా? తిని వచ్చి అలా కూర్చున్నా. ఎరువలేరా? ఇలా పని ఏం లేదు ఆదివారమైనా వాడు ఎందుకో ఫోన్ చేసే మరి పోదాం రాదు నిమ్మలంగా పోయి వెళ్దాం పరాదు. పోయి వెళ్దాం దా ఎక్కురా. హాయ్రా అమ్మాయి. నిమ్మలంగా ఉన్నాయరా? తిన్నావారా? తిన్నారా? ఈరోజు సండే కదా ఇక అందుకే బోర్ కొడతాను ఇక్కడికి వచ్చి కూర్చున్నా. నిమ్మలంగా ఉన్నాయరా? ఇలా ఏం చేయాలి సండే ఏం చేయాలో అర్థమవుతలేదు అందుకే నీకు ఫోన్ చేయాలి. వాళ్ళందరూ ఎటు వేరు మరి మీతో మన వాళ్ళు? తెలియదురా చెప్పరా? షెడ్ పోలే. అరే పోలేరా ఇవాళ అంత ఆధారమైనా మళ్ళీ రోజు గిరాకీ ఏమి ఉంటలేదు అంత ఉత్తేనే ఉంటున్నాం. ఇలా ఆధారంగా ఇక జర మా రెస్ట్ తీసుకొని ఇంటికన్నా ఉన్నా. అంత డల్డాగానే ఉంటుందా? ఇక డల్లాగా ఇంట్లో నడుతుంది ఇక అంతేనా? శివ చెప్పరా? కిరాణా పెట్టి నడుస్తారు షాపు? కిరాణా అంత బుక్ నిండు ఖాతాలో ఉన్నాయి కానీ పైసలు అయితే వస్తుంది. ఎవడ కట్టుడు అయితే లేదు. ఖాతాలు పెడతారు పోతారు. మరి ఎట్లా వెళ్తాందిరా? ఎట్లా వెళ్ళకైనా పని చేస్తే ఉంటుంది. నన్ను పోలేదారా పనికి మరి అలా? నేనారా? ఈ నరేష్ గాడు ఏదో పని ఉంది అని చెప్పిండు. ఆ పని ఏందో అర్థం కాలేదు. వాడు 2-3 రోజులు ఆ పని చెప్తా అది అన్నాడు. వాడు ఎటు పోయిండు అర్థం అయితే లేదు. వాడు కలిసినప్పుడు అడగాలి సరే ఏదో పని ఉందట మాట్లాడాలి. అవునరా చెప్పుడు మర్చిపోయినా టైం గుర్తుకొచ్చింది. ఈ మధ్య నరేష్ గాడు చింటుగాడు బాగా అలా బయలుగా తిరుగుతులుగా ఇద్దరు. వాళ్ళు ఏందయ్యో చాలా మూతవర్లు అయ్యారు. వాళ్ళని మందలి చూసా ఉందా అనే ఈ రోజులల్లో మనం వాళ్ళు పెద్ద దారకాలు అయ్యారు కానీ ఊళ్ళేవు. అంతేనారా? మరి వాడు నరేష్ గాడు చింటుగాడు అయితే నాకు మస్తు క్లోజ్గా ఉండేదిరా. వాళ్ళు ఈ మధ్య బాగా దోశ అని చెప్తారు. వాళ్ళు వేరే లెవెల్ అయిపోయింది ఊళ్ళో. వాళ్ళ ఫ్రెండ్షిప్ అసలు ఒక లెవెల్ అయిపోయిందిరా. వాడు మాత్రం మాట్లాడతలేడు, మనతో తిరుగుతలేడు. ఏమన్నా అంటే వాళ్ళే జబ్బల మీద చేయలేసుకుని పోతారు. వాళ్ళే తిరుగుతారా? నీతో తిరిగే రోజులు పోయినాయా? నువ్వు ఎందే ఇప్పుడు ఎంతైనా నువ్వేంది ఇప్పుడు వాళ్ళు దోస్తాను రా. మన ఇంపార్టెన్స్ అయిపోయింది. ఎవరు ఇలా ఫోన్ ఇట్లా ఎత్తలేరు ఏమర్థమవుతలేదు. వీళ్ళు మహేష్ ఆడు ఇట్లా శివాడు ఇట్లా ఫోన్ చేసే ఎందుకు దూరం పెడతారో నాకు అర్థమవుతలేదు. అయినా ఇట్లా అన్నయ్య కూర్చుంటారు చూద్దాం పరాదు. అన్నయ్య కూర్చుంటారు ఇట్లా ఏమరామ్మాయి ఫోన్ ఇట్లా ఎత్తలేదు ఇక్కడికి వచ్చి ఇట్లా ఉంటారా మీ దోస్తాను? నీకు ఫోన్ చేసి అంత పెద్దలో ఆయన ఆరా మేము ఎందుకు నాకు అట్లా అంటారు? మాతో తిరుగుతావు అయ్యో నువ్వు పెద్ద సూపర్లు అని పెద్ద కథలు. నువ్వు నీకు చింటిగాడు ఒక్కడు ఉంటే చాలు. నువ్వు మాతో తిరుగుతావురా? అరే చింటిగాడు ఎంతనో మీరే అంతేనా? నాకు ఫోన్ ఇట్లా మీరు మీకు ఇద్దరు ఎట్లా ఉంటారా? నీకు ఒక్కడికి అనిపిస్తా కారా మాస్తో అనిపించాలరా? నువ్వు ఎప్పుడు చూసినా వాంతోటి తిరుగుతావు వాంతోటి ఉంటుంది. మాకైనా వాల్యూ ఇస్తావు రా? ఏదో మన ఫ్రెండ్ అని మేము పిలిచినా కూడా నువ్వు వానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు. అసలు మేము మీకు ఎందుకు ఫోన్ చేస్తాం రా? ఎట్లా ఉంటుంది మనసులో ఒకటి పెట్టుకొని లోపల మాట్లాడుకుంటే? మనసులో పెట్టుకున్నంత ఏం లేదురా. మీరు నువ్వు అంత కలిసి తిరుగుతావు కాబట్టి మాకు ఇంపార్టెన్స్ ఏమో కాబట్టి మాకు కూడా ఫోన్ చేయాలనిపించలేరు. అందుకే వేయలేదు. సరేలే గీడొచ్చిండు ఎందురా అయ్యాలా? మన దగ్గర 1 రూపాయలు అంటే 10 రూపాయలు పెట్టేటోడు కాదు చేసేటోడు కాడు. గీడెందుకు పిలిచినవరా నువ్వు? మైగా ఉండకాడు ఉండవు నువ్వు. వాడు వచ్చినా మనకే బొక్కది. ఎప్పుడు ఇలా వీడు ఫోన్ చేస్తాడు. అరే నేను మమ్మ ఇప్పుడే వస్తావు ఫోన్ మాట్లాడు. మనకి మళ్ళీ ఫోన్ చేసిండే వాడు కావచ్చురా. ఎవడు చేస్తారా మనకి? చేసేదా ఒక్కటి చింటు కాడు మనకి. వాని తప్ప ఇంకేమైనా ఫోన్ వస్తారా మనకి? అంతేరా బాయ్. ఇక మనకి వాడు తప్ప ఇంకెవడు చేస్తాడు? కానీ వాడు వచ్చినా 10 రూపాయలు ఇచ్చేయలేదు. మనం 10 రూపాయలు పెట్టలేదు కానీ పోయి జనం ఇంత చాలా అర్థం పరారా పోయి. నేను బండి చేస్తారా? నేను చాలా ఆపిస్తా. నేను సమోసా వేసుకుంటా పరా పోయి మంచి ప్లేట్. పరా పోదామా? ఇంకేంట్రా విశేషాలు? బాబు బండిదిరా.
అరే ఎటు పోతురా పోతున్నావురా ఎందుకు చాదానికి మరి అరే మంచిగా అరే నన్ను తీసుకోవద్దని రానారా కారా బాయ్ ఇప్పుడు వీడేమో సమోసా తినిపిస్తాను ఇప్పుడు చాయ్ తాపిస్తాను నాది బండి నీ దగ్గర ఏముందని తీసుకుపోవాలరా అంటారు పైసలు ఉంటాయా దోస్తాను ఇప్పుడు వాడు 30 పెడుతుండే నేను 30 వాడు 30 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి పోతున్నాయి ఇప్పుడు నీ దగ్గర లేవనుకో వాళ్ళు ఫీల్ కాదు అరా బాయ్ సరే మామ వెళ్ళండి అరే నిన్ను తీసుకోవడానికి అది కాదు రేడు ఉన్నది ఒక బండి మళ్ళీ బండి కూడా ప్లేస్ కూడా లేదు కారా సరే మేము వేస్తాం ఏం దోస్తాను రా పైసలు ఉంటేనే దోస్తాను రా పైసలు లేకపోతే పైసలకు ఉన్న ఇంపార్టెన్స్ మనుషులకు ఇస్తలేదు పోనీలే మన రోజులు మన కూర్చున్నాం ఆడు బాబుగాడు శివగాడు ముగ్గురం కూర్చున్నాం ఇప్పుడు అందరం కలిసి కూర్చున్నాం వీళ్ళు నేను వచ్చే వరకు కూర్చోరు నేను 4 కలిసి కూర్చొని పెడుతుంటే నాకు ఫోన్ వచ్చి నేను పోయినా వీళ్ళు ఏమేమి మాట్లాడుకోరు ఒక్కసారి బండి వేసుకుని కూతురు ఎక్కడికి కూతురా అంటే ఛాయ్ పోతున్నాం ఉంది మరి వద్దారా నేను మనిషిగా అంటే అరే నీ తడ ఏ పైసలు లేవు నా తడ మనిషి 30 రూపాయలు వేసుకున్నాం ఇటు సమోసా నేను ఛాయ్ పెట్రోల్ బండి వేస్తుంది ఇంకేం కావాలరా నీ తడ ఏముందిరా అని చెప్పిండ్రా వాళ్ళతో తిరగొద్దని వాళ్ళు చోరు సాలేగాలి కాదురా నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవారా అర్థం చేసుకోవారా ఇవాళ రేపు పైసా మనిషికి లేదురా ఎప్పుడు అర్థం చేసుకుంటారా నువ్వు ఇంకా 30 రూపాయల కాడ లేదురా నీకు విలువ అదో పెద్ద లెక్కనారా నేను ఆఫీస్ అప్ప అన్నాడు పోదాంపా బాబారే చెప్పురా వెదర్ ఏమో కూల్గా ఉంది మళ్ళీ తాగా మన చాలా రోజులు అవుతుంది సెట్టింగ్ చేద్దామా పోదాం పరా దాని ఏముంది పైసలు వద్దారా మరి ఉన్నాయా వేసుకుందాం మంచిగా వేసుకుంటే వస్తాయి కదా వేసి ఇంత 4 బీర్లు కోడి తీసుకుందాం చికెన్ తీసుకుందాం నాటుకోడి తీసుకుందాం మంచిగా నాటుకోడి తీసుకొని మరి వాళ్ళంతా ఇద్దరు రమ్మన్నామారా ఇవ్వలేరా చింటి కానీ నరేష్ అని వద్దా వాళ్ళు వాళ్ళిద్దరు రమ్మన్నావా ఇక వాళ్ళందరం కలిస్తే ఇక మంచిగా ఉంటుంది కదా మనం కలవ కలుతున్నాం అరే చింటిగా వెళ్తాం కానీ నరేష్ అని వద్దురా వాడు రూపాయి పెట్టడు కాదు మన దగ్గర రూపాయి ఉండదు ఎంత మనోడే కారా వాడిస్తా రాని రారా రూపాయి పెట్టారు చింటిగా ఏమరా ఎన్నెళ్ళు ఎందుకు ఫోన్ చేసిర్రు ఏంది ముచ్చట ఏంది కథ ఏముంది ఎవరిదాకా వాడిని ఒక్క నోళ్ళు పెట్టి ఛాయ్ పోయిరాట గిట్లా ఉంటారా దోస్తానంటే అది బండి మీద ప్లేస్ సరే పోనీ కానీ అలా ఏం లేదు కానీ ఆదివారం కదరా అందరం ఫ్రీగా ఉన్నాం కలవక చాలా రోజులు అవుతుంది మరి మనిషికి వేసుకొని రండి మనం కూర్చున్నాం రా ఎంత అంటారు మరి ఏం మనిషికి 5 రోజులు వేసుకొని బీర్లో ఇంత చికెన్ వండించుకొని మనం కూర్చున్నాం మరి ఎవరెవరు వస్తుర్రా వాడు నేను నువ్వు నరేష్ వద్దా వాడెందుకురా అట్లా అంటే ఏందిరా ఒకటేసారి ఎందుకు వాడెందుకు చెప్పు అందరు రూపాయి ఉంటే అదిరా ఇప్పుడు వాడు మనం లేకపోతే మనకే బొక్క ఇప్పుడు ఎందుకు రావాడంటే అంత పోగా నీకు ఒక్కసారి అట్లా అన్నావు అరే ఇప్పుడు మన దగ్గర పైసలు లేవురా ఇప్పుడు మనకి 1000 రూపాయలు పెట్టాలంటే ఎవడు పెడతారా ఉన్నాయారా మన దగ్గర మనకే సరిపో వాడిని మధ్యలో తీసుకొని పెట్టారా అరే వాడు చిన్నప్పటి నుంచి మనతోనే కలిసి తిరిగిండు పెరిగిండు పైసలు ఇవ్వాలి కాకపోతే రేపు ఉంటాయి చిన్నప్పుడు మనకు పెట్టలేదు వాడు మనకి ఎన్ని తినిపేయలేదు ఎన్ని దాపేయలేదు ఇప్పుడు మన దగ్గర వాడి టైం బాగాలేక జర ఇబ్బందులు ఉన్నాడు పెడతలేడు వానికో టైం వస్తుంది పెట్టి ఆఫీసులో వస్తుంది ఒక ఛాన్స్ ఇద్దాం అరే నువ్వు ఎంతైనా ఇప్పుడు వాడు వద్దురా వాడు ఎంతైనా మన ఫ్రెండే కదరా ఎందుకు వద్దంటారు అరే ఎన్నైనా చెప్పురా వాడు వద్దురా ఇలా అరే ఇప్పుడు వాడు ఉంటే నేను వస్తారా బాయ్ నాకు మీరెంతో వాడంతే వాడెంతో మీరంతే ఇప్పుడు వాడు ఉంటేనే వస్తా వాళ్ళు లేకపోతే అయితే నేను రానురా ఇష్టం అంటే వాడు వస్తే చెప్పండి నేను వస్తా లేకపోతే లేదు అంతే ఒక్క దగ్గరికి ఎందుకు పోతున్నారా నువ్వు వీళ్ళ ముగ్గురికి కాదని వాడి దగ్గర ఏముందిరా అంతగానో వీళ్ళు వాడు ఒక్కడిని ఇప్పుడు ఏమైనా లొల్లి అయింది అనుకో ముగ్గురు కలిసి వస్తారు వాడు ఒక్కడు ఆపుతారా నన్ను కొడతారా కొట్టమంటే అన్న వానికి ఒక్కరికే ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నావు అంటే వీళ్ళు ముగ్గురు పైసకు విలువ ఇస్తారు మనిషికి విలువ ఇయ్యరు ఏదైనా ఆపదన్నా 1కి 2-3 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు రావడానికి వీడు ఏదైనా ఆపదని ఫోన్ చేస్తే ఎమ్మటే ఊరికి వస్తాడన్న పైసలు ఇవాళ ఉంటే రేపు పోతాయి మన స్నేహం ముఖ్యం మనిషికి మనిషి విలువ ఇచ్చేది ముఖ్యం అందుకే మనతో ఎక్కువ తిరుగుతాన్నా సరేరా ఓకేరా మరి నీ ఇష్టం సరే అన్న మామ నువ్వు ఆ మైగాడు ఇట్లా దావ తీసుకుంటా అంటే ఊలేటగారా నాకు యాక్సామని చెప్పాడు
అంతేరా మరి వాళ్ళు పైసకి విలువ ఇస్తారు మనిషికి విలువ ఇస్తలేరు సరేరా అంత నుంచి మనతో తిరిగింది చేసింది అన్ని మర్చిపోయారా వాళ్ళు సరేరా అంతా పోనీ కానీ నాకు ప్రిఫరెన్స్ ఇచ్చి నా దగ్గరకు వచ్చిన విషయం అది కరెక్ట్ కాదురా నువ్వు వాళ్ళతో తిరుగు నేను కానట్లేను నాతో ఇచ్చే ప్రిఫరెన్స్ నాకే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి కానీ వాళ్ళతో తాగేది ఉండే నువ్వు మరి వాళ్ళు ఇస్తలేరు కదా మనిషికి విలువ నన్ను కూడా పైసలు ఉంటేనే రా అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళతో పోతే ఏమొస్తుంది చెప్పు నాకు అర్థం కాదు సరేలే ఎట్లా ఉంటే గట్లా అవుతుంది ఇలా గట్లే ఉంటే పైసలు ఉన్న వాళ్ళతో గట్లే ఉంటుంది కానీ మనకు టైం వస్తుంది ఎర్రా వీడు ఏడున్నారా వీడు బొక్కలు ఎలా చూర చూర ఎత్తా ఇక్కడ ఏడున్నారా వీడు ఎవర్రా మహేష్ అంటే ఎవర్రా ఏడున్నారా హలో రే నువ్వేనారా మా చెల్లెతో మాట్లాడేది నువ్వేనారా మా చెల్లెతో మాట్లాడేది మా చెల్లెతో మాట్లాడేది నువ్వేనారా నీ బొక్క ఇలా అయిపోయినారు నువ్వు చూడ చూడ అయిపోతే నన్ను అడిగాను నువ్వు ఇలా అయిపోయినావు అయిపోయింది అలా మా చెల్లెతో నువ్వు మా చెల్లెతో మాట్లాడతావు అన్న 2 గంటల మాట మనసులో ఏమనుకుంటున్నారా నువ్వు నాకు వాళ్ళు చెప్తే కూడా నమ్మలేరా టౌన్ లో నేను 4 సార్లు చూసినా బొక్కలు చూడ చూడ అయిపోతే నన్ను అడుగుతారని సారీ అన్న ప్లీజ్ అన్న అన్న ఆపురా అన్న ప్లీజ్ అన్న 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 అరే వాడు మా చెల్లెతో మాట్లాడుతున్నారా 2 నెలల నుంచి చూస్తాను నేను మా చెల్లెతో మాట్లాడుతున్నాడు మా చెల్లెతో మాట్లాడతాడు మాట్లాడతా 2 నెలలారా మా చెల్లెతో మాట్లాడబట్టేవాడు 2 నెలలు బయట కూడా నువ్వు నాకు తెలుసు మాట్లాడుతున్నావు అది మావాడు పద్ధతి మాట్లాడుతున్నావు ఏమైందో జరిగింది మా చెల్లెతో మాట్లాడుతున్నాడు హరీష్ బ్రో వాళ్ళు చెప్తే నమ్మలేదు హరీష్ బ్రో నీ ముఖం చూసి నేను వదిలిపెడుతుంది ఇంకొకసారి అదే బ్రో నేను చెప్పేది నీ ముఖం చూసి వదిలిపెడుతుంది ఇంకొకసారి రిపీట్ అయింది ఇంకొక కొడుక ఇద్దరిని చోర చోర చేస్తాను ఇంకోసారి రిపీట్ కాదు ఇది చెప్పాను ఏమ్రా వార్నింగ్ కంట్రోల్ పెట్టుకోను కంట్రోల్ కాదు ముఖం చూసుకుంటా అయినా చూడు నాకు ఎన్నో వదిలిపెడుతున్నావు నీ మాటనే పోతుంది ఇక్కడ నుంచి ఇంకొకసారి రిపీట్ అయింది ఇంకో బిడ్డ వాడు బక్కారిగా బక్కాడిగా నా మాట నువ్వు వాడు బక్కాడిగా చెప్తున్నాడు కొంచెం బ్రో ఊక మేమే కొత్త మావాడి మీదకి మీ చెల్లె తప్పు లేదా మామూలు తప్పుందా మీ చెల్లె ప్రమేయం ఉంటేనే మామూలు తాడికి వస్తుంది మా చెల్లె తప్పుడు సరిదిద్దుకుంటాను నేను ఇంకొకసారి రిపీట్ కానీ ఇంకొకసారి రిపీట్ కాదు ఇంకొకసారి రిపీట్ కానీ ఆడపిల్ల కాబట్టి బయటపడదని చెప్పేసి సైలెన్స్ పోతాను నీ ముఖం చూసి పోతున్నా మళ్ళీ నేను గుర్తు పెట్టుకోలేదు ఇంకొకసారి రిపీట్ అయింది అనుకో బక్కపో నువ్వు ఉన్నావు కాబట్టి బక్కిపోయింది అలా సరే నేను అనలేను ఇప్పుడు చెల్లె ఎంత తప్పుందో మామూలు సరిదిద్దుకుంటా నీ ముఖం చూసుకుంటాను లేకపోతే వెళ్ళదు దొరకపోవాడు అరే మీరు బాగా చేయలేపారు మీరు హరీష్ బాబు లేకపోతే నేను కూడా నీ ముఖం చూసుకుంటున్నా అదే నీ ముఖం చూసుకుంటా అని ఊళ్ళో కూడా ఓకే ఓకే ఓకేనా ఇంకొకసారి రిపీట్ కానీ రే ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకో రే ఓకే ఓకే అది తెలుసా నీకు డేంజర్ రా కొడుకాడు హరీష్ తెలుసా నీకు వాడు వాంచలనే పోయిపోయి వాంచలే సార్ను డేంజర్ నా కొడుకాడు నేను నన్ను చూసి వదిలిపెట్టిన కానీ లేకపోతే వాడు ఊకుంటాడు కాలో ఇరగొట్టే పోవాడు అప్పటికే బాగా కొట్టిరా నన్ను అవులని వారను నేను జర్ర సేపు నేను లేట్ అయితే ఎట్లుండే తెలుసా నువ్వు వచ్చేవాడిగా బతికినరా లేకపోతే వాళ్ళు చంపురు నన్ను అవులని వారాబాయ్ ఇంకోసారి అరే చెల్లెని వదిలిపెట్టేసి కొట్టిరా వాళ్ళు తెలుసా చెల్లెలు అవేసాడు కొడుకులు నా తెలియదు రా వాళ్ళు కొట్టిరా కొట్టిన వచ్చి కాపాడండి రా టైంకు చూసినావు అరవై టైం రాకపోతే ఎంత ఘోరమవుతుండేరా నీ పరిస్థితి ఆలోచించినవి ఏమన్నా నా తెలియదు రా వాళ్ళు వచ్చి కొట్టేదాకా కూడా అర్థం కాలేరా నాకు అసలు చూసుకోవాలరా ప్రతి దోస్తాను అవసరమేరా ఎప్పటికైనా అర్థమైందా ఇంకా నేను కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళు అసలు డేంజర్ కానీ ఎప్పుడేమైతే చూసినావు అవన్నీ నేను మాటలు అన్నవరాను వాడే కదా నిన్ను వచ్చి కాపాడింది
ఆ రోజేమో వానికి దగ్గర పైసలు లేదని చెప్పి ఇల్లు లేదని చెప్పి దూరం నెట్టేసి ముగ్గురు కలిసి పోయారు. ఆ రోజు నీతో ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరేరా ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగితే ఒక్కడని వచ్చినారా నీ దగ్గరికి? ఎవరు రాలే కదరా. ఇప్పుడు అర్థమైనారా ఎవడు వేసింటాడు ఏం కథ అనేది? ఇప్పటికైనా దోస్తాను విలువ ఏందో తెలుసుకో. పైసకి కాదు మనిషికి విలువ ఇవ్వాలి. కారణం నేను వాడిని అంత చులకన చూసినా కూడా వాడు నన్ను కాపాడడానికి వచ్చిందంటే వాడి మనసు ఎంత గొప్పదిరా. నాకు ఇవ్వాలి అర్థమైందిరా వాడిని ఎంత బాధ పెట్టినా. ఈ కాంచి వాడిని బాధ పెట్టరా ఇక వాడిని మంచిగా చూసుకోవాలి. ఈ కాంచి కూడా పైసలు ఏముంది ఇవాళ రేపోతుంది దోస్తాను ఇంకా సరే వానికి పోయి ఒక సారీ చెప్పి ఒక గీపో సారీ రా మామ. నేను అర్థం చేసుకోలేదు. ఏం పర్లేదురా, ఏం బాధపడక కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. చాలు సారీ. ఎప్పుడు జరగాలి స్నేహం అంటే కొన్ని 100 కోట్లు పెట్టా దొరుకుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నాం. ఓకే ఏమైనా మరి దాదా చేసుకుంటారట. ఫోన్ వచ్చింది నాకు ఇట్లా. మీరే వేసుకుంటారా మరి? నన్ను విలువ మామ బాబు అందరు వస్తురా మరి నన్ను విలువ. నువ్వు డబ్బులు లేకున్నా సరే ఈ కాంచి నువ్వు మన అందరం ఫ్రెండ్స్ నువ్వు కూడా రాదా ఓకేనా? ఓకే రైట్ మా. ఇంకేంది మరి సంగతులు? ఇంకేముంది మొత్తానికి మన ఫ్రెండ్ ప్లాన్ చేద్దాం చేద్దాం. అరే జరిగిన విషయం ఎక్కడ చెప్పకూడదు. ఇది చెప్తా అర్రా దోస్తాన్లదే. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా మీకు? నచ్చే ఉండే ఖచ్చితంగా మా ఊరు మా ప్రాణం యూట్యూబ్ ఛానల్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా మా వీడియోను లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకన్నా మంచి వీడియోతో మేము ముందుంటాం ఖచ్చితంగా. మా ఊరు మా ప్రాణం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతమందితో మంచి వీడియోలు చేస్తాం, మంచి కంటెంట్తో ఉన్న వీడియోలు చేస్తాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.